ఏంది మా ఇద్దరు నిద్ర ఇటు చూడు, ఇటు చూపి హాయ్ చెప్పు. ముందుగానే కడుపు నింపేసావు తలకాయ వెళ్ళి చూడు 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 కేక్ మీద లోకంతా కేకులు చాక్లెట్లు సార్ అన్న కూడా వాళ్ళ మామ నేర్పించాడు. ఒక మామ కాదు ముగ్గురు తలకాయ కట్ చేస్తున్నావు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వ్లాగ్. ఈరోజు మేము వచ్చేసి ఊరికి వచ్చాము. ఎందుకు ఏంటిది ఈ వ్లాగ్ మొత్తంలో చూస్తారు. ఎందుకు వచ్చాము అమ్ములు? ఈరోజు మా తమ్ముడు బర్త్డే కాబట్టి. అవును, ఈరోజు ఈశాన్ బర్త్డే. మీరు ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ కూడా పెట్టాను, చూసే ఉంటారు. ఒకవేళ ఓన్లీ యూట్యూబ్ చూసేవాళ్ళు ఈ వీడియోతో చూస్తారు. ఈరోజు మొత్తం ఏం చేస్తాం, బర్త్డే ఎలా జరిగింది మొత్తం చూపిస్తాను. ఫస్ట్ మేమైతే టెంపుల్కి వెళ్తున్నాము. మెయిన్గా బర్త్డేకి కారణం రావడం ఏంటి అంటే మేము పొటేల్గా వస్తున్నాం అనమాట. మేము కాదు, వీళ్ళుగా వస్తున్నారు, అందుకని వచ్చాము. చూపిస్తాను మొత్తం. వీడియో మొత్తం వాచ్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది వీడియో. మేమైతే మార్నింగే రెడీ అయిపోయాం, అందరు రెడీ అవుతూ ఉన్నారు. అయిపోయాక టెంపుల్కి వెళ్తాము, అక్కడ చూపిస్తాను. ఫుడ్ ప్రిపరేషన్ కూడా మొత్తం ఇంట్లోనే, అది కూడా చూపిస్తాను. మొత్తం ఇంట్లోనే అండీలు పెట్టి వండుతున్నాం అనమాట, అది కూడా చూపిస్తాను. వీడియో మొత్తం చూసేయండి. మా బావ నన్ను ఎర్లీ మార్నింగ్ నిద్ర లేపేసి నువ్వే ఇంట్లో దీపం పెట్టాలి అన్నాడు. ఎందుకంటే మా బావకు నేనే పెద్ద కూతురు కాబట్టి. పాపం అడిగాడని చెప్పి పైన ఎక్కడో ఉండే బొమ్మను తీసి వాడి చేతికి ఇచ్చాను. ఇందాటి నుంచి మా పెద్దమ్మ తిడతా ఉంది, ఎవడు అసలు వాడి చేతికి అది ఇచ్చింది అని చెప్పి. ఎందుకంటే వాడి యుద్ధం ఆపట్లేదు, ఒకటే మన సౌండ్ చేస్తూ ఉన్నాడు. తలకాయ నొప్పిగా ఉంది ఇంట్లో అందరికీ. ఇంకా పూజ అయిపోయాక బయటకు వచ్చి చూస్తే మధ్యాహ్నానికి వంటలు రెడీ అవుతూ ఉన్నాయి. ఆల్రెడీ మార్నింగ్ కి ఉప్మా చట్నీ అయితే ప్రిపేర్ చేశారు. ఇంకా బిర్యానీకి అయితే హండీ ఎక్కించున్నారు. నాకు తెలిసినంత వరకు మా బావ పెళ్ళి అయినప్పటి నుంచి వీళ్ళే అనమాట ఏ ఫంక్షన్ అయినా కానీ వచ్చి వంట చేసేది. కూర్చో దాని పక్కన కూర్చో అమ్ములు. గిరా హలో గైస్, ప్రెజెంట్ అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. వెళ్ళొచ్చాక మాట్లాడుకుందాం, అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. అప్పటి వరకు వెయిట్ చేస్తున్నాండి. ఏమైనా చెప్తావా తమ్మ? అంతే, బాయ్. టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. అమ్మవారికి పెట్టుకునే ముందు పొంగల్ అయితే పెట్టుకుంటారు. కింద యాపాకు మండలేసి పొంగల్ పెట్టి పూజ చేస్తారు. ఈశాన్ 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 మన పిలువట్ట ఇటు చూడు ఈశాన్. ఈరోజు వీడిదే అనమాట బర్త్డే. ఇక్కడ పొంగల్ పెట్టుకోవాలంటే పూజారులు ఎవరు ఉండరు, మనమే వచ్చి పెట్టుకొని మన మొక్కు తీర్చుకోవడమే. ఇదైతే మా మామయ్య మొక్కు, అంటే ఈశాన్ వాళ్ళ తాతయ్య మొక్కు, అందుకే వాడు బర్త్డే రోజు కట్ చేశారు. సాయన్నా పైకి ఎత్తి పట్టుకోమ్మా, అది పైకి ఎత్తి పట్టుకో. ఈ ఊర్లో ఉండే గ్రామ దేవత గంగమ్మ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని వెళ్దామని అనుకున్నాము. అప్పుడే సడన్ గా ఒక ఆమెకైతే అమ్మవారు వచ్చింది. అందరూ బొట్టు పెట్టించుకుంటూ ఉన్నారు. ఎవరైనా పొంగల్ పెట్టినప్పుడు అయితే ఇలా వస్తూ ఉంటుంది. ఎవడి గోల వాళ్ళది. మా వాళ్ళు పట్టు చీర కట్టుకుంటేనే వదలు, అలాంటిది ఇంకా అమ్మ కూతురు కలిసి సేమ్ మోడల్ శారీ కట్టారు. ఇంకా వదులుతారా? మళ్ళీ అన్నిట్లో ఒకటే పోజు. సేమ్ ట్విన్ డ్రెస్సెస్ వేసుకున్నాం అనమాట. అండ్ ఇంకింటికి రావడం వాళ్ళ ఇష్టం. మా పెద్దమ్మలు రంగంలోకి దిగారు. వంట వాళ్ళు ఉన్నా కానీ వీళ్ళు చేయంది ఏ పని అవ్వదు. చికెన్ బిర్యానీ, చికెన్ క్లోజ్ చేసేసి మా పెద్దమ్మ హాయ్ చెప్పా. ఇటు తిరుగుమా.
వడలు తీస్తున్నాం ఫ్రెండ్స్ అను ఏంది మా ఇద్దరు మెంతురా ఇంతకీ బర్త్డేలో ఏం ఐటమ్స్ పెట్టామో చెప్పలేదు కదా. స్వీట్, వడ, చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ, పెరుగు చట్నీ, వైట్ రైస్, రసం అయితే పెట్టాము. ఇంకా ఇన్ని తిన్నా ఏదో ఒకటి తక్కువ అవుతూ ఉంది. ఒకటి తక్కువ అయింది పుష్ప అని చెప్పి, అందుకే లాస్ట్ లో ఐస్ క్రీమ్ తో అయితే ఎండ్ చేసాము. అసలు అంత పని చేసి వీళ్ళందరికంటే నేనే బిజీగా ఉన్నాను. ఎన్ని వీడియోలు చేస్తున్నాను. గంగాలం నిండా వడలు. ఇంకా వీడియోలన్నీ తీసాక వెళ్ళి ఒక నాప్ వేసాను. ఫుల్ నిద్ర వచ్చేసింది. ఎర్లీ మార్నింగ్ లేసేటప్పటికి బయటకు వచ్చి చూస్తే అందరూ ఫుడ్ తింటూ ఉన్నారు. అప్పటికే టైం 1:32 దాటుతుంది. సార్ ఏంటి సార్ అది? అన్న ఒక కప్ ఐస్ క్రీమ్ అన్న ప్లీజ్ అన్న. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. లాస్ట్ మాకే లంచ్ చేసాము. ఐస్ క్రీమ్ తింటున్నాము. ఐస్ క్రీమ్ లో 4 ఫ్లేవర్స్, చాక్లెట్, పిస్తా, క్రీమీ, డ్రై ఫ్రూట్, ఇంకోటి వచ్చి వెనిలా. మేము 2 మిక్స్ చేసుకున్నాం. మాకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఏంటంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ ప్లస్ క్రీమీ ఆల్మండ్. మేము బిట్టుకి ఫోటోషూట్ చేస్తున్నాం. 3rd month కంప్లీట్ అయ్యి పెట్టింది కాబట్టి ఫోటోషూట్ చేస్తున్నాం. అసలు పిచ్చిదానిలో ఉన్నాను నేనైతే. ఏందో కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావు. ఆ రోజు మా ఇంట్లో వాళ్ళైతే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జరిగి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అయితే చూస్తున్నారు. మా అన్న అయితే ఈ నైట్ ఇండియా గెలిచి నేను చికెన్ బిర్యానీ తింటాను, లేకపోతే పెరుగున తినేసి పడుకుంటాను బాధలో అని చెప్పేసి అయితే బెట్ కూడా పెట్టాడు. ఇషాన్ ఇదో ఈ పక్క ఇది పెట్టు. పెట్టనా? నీకు పెడతా. ఇటు చూడు, ఇటు చూపి హాయ్ చెప్పు. నేను కూడా తీసుకుంటా. బర్త్డే క్యాప్ పెట్టుకుంటాం. బర్త్డే డెకరేషన్ చేశాం కాబట్టి సేమ్ డ్రెస్. ఇషాను నీ డ్రెస్ సూపర్ ఉంది. ఇషాను తిరిగా. ఇంకా మన డెకరేషన్ ఓవరాల్ అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంది. ఏం సగం సగం పెట్టారా? ఇంకా డెకరేషన్ అంతా అయిపోయాక మనం వెళ్ళి రెడీ అయ్యి వచ్చేసాము. ఇంకా ఆల్మోస్ట్ మన ఇంట్లో అందరూ లేడీస్ ఉంటారు కాబట్టి చాలా టైమే పడుతుంది. ఇంకా మేము వచ్చేసరికి కేక్ కటింగ్ కూడా చేసేసారు. మనం పెళ్లికి అరుంధతి నక్షత్రం చూసేటప్పుడు వెళ్తాం. ఇంకా అలాంటిది బర్త్డే పార్టీకి కేక్ కటింగ్ అయిపోయాక వెళ్ళడంలో ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే డిస్టెన్స్ ఎంతంటే బెడ్రూమ్ నుంచి హాల్కి అంతే. ముందుగానే కడుపు నింపేసావు తలకాయ వెళ్ళి. చూడు 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 సాయి, సాయి చూడు. ఈశాన్ ఇటు చూడు, ఇటు చూడు. మరి తుడిసిన సందు లేదా? అట్లా ఓకే. మీ తమ్ముడు కానీ పెట్టి ఏం అర్థం అడుగు. కొడతానమ్మా కిషాన్. కేక్ మీద లోపంతా కేకులు చాక్లెట్లు సార్ అన్న కూడా వద్దు. వాళ్ళ మామ నేర్చాడు. ఒక మామ కాదు. ఇంకా మా అక్క అయితే రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడంలో చాలా బిజీగా ఉంది. మొన్న మనం కొట్టే బబీ హర్స్ని స్టోర్స్కి వెళ్ళాం కదా, అక్కడే తీసుకున్నాం జర్మన్ సిల్వర్లో కొన్ని రిటర్న్ గిఫ్ట్స్.
అసలు వాడు కామ్గా టేబుల్ మీద కూర్చోడానికి కారణం అయితే ఈ కేక్ ఎంత బాగుందో. ఆ ఫాండెంట్స్ చూడండి, యానిమల్ థీమ్తో ఫాండెంట్స్ ఎన్ని తిన్నాడో వాడు. ఇంకా బర్త్డే మొత్తంలో వాడికి నచ్చి ఎక్కువ ఏదైనా ఆడుకునే గిఫ్ట్ ఉందా అంటే ఇదే. వాడికి ఎంత నచ్చిందో ఈ గిఫ్ట్. ఇంత ఆలోచించి మరి ఈ గిఫ్ట్స్ ఇచ్చిందైతే వాళ్ళ గురువులే. ఈ మాటకు అర్థం తెలియాలంటే ముందు మా పెద్దమ్మ చెప్పిన వర్డ్ వినుండాలి. ఒకవేళ వినుంటే కమెంట్ చేయండి. అబ్బా, కలర్లో ఆనందం. ఇంకా అది ఓపెన్ చేసినప్పుడు స్టార్ట్ అయింది. ఆపకుండా వాయిస్తానే ఉన్నాడు. మా వాడికి ఒక బ్యాండ్ అయినా పెట్టేయాలి. ఎంత వాయించినా కానీ చేయి నొప్పే రావట్లేదు. ఇంకా ఎనర్జీ వస్తుంది మా వాడికి. వీడియో చూస్తున్న మీకు ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపిస్తుంది కదా, అదే మన గ్రూప్ ఫోటో. మీకు చూపించకుండా ఉంటానా చెప్పండి, అందుకే ఫుల్గా ఎమోజీస్ పెట్టయితే వీడియో కూడా పెట్టాను. ఇంకా ఫంక్షన్ అంతా అయిపోయింది. ఇంకా మీకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ స్టార్ట్ అయింది, ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉండాలి. ఎందుకంటే మా వాడు కంటిన్యూస్గా వాయిస్తానే ఉన్నాడు. ఆపమన్నా ఆపట్లేదు. వాడు ఆపట్లేదు అని చెప్పి దాన్ని అంతా సెపరేట్ చేసాము, కానీ వాడు దాన్ని కూడా అలా సెట్ చేసి మరీ వాయిస్తున్నాడు. ఈ రచ్చ మాకు ఇంకా తప్పదులేండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఏ పార్ట్ మీకు నచ్చింది అనేది కమెంట్ చేయండి డెఫినెట్లీ. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.